దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోల ద్వారా వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ దేవుని ఆలోచన ప్రకారం ఇలా మాట్లాడి అనే వీడియోల ద్వారా అనేకులకు పంపడం అనేది దేవుని ఆలోచన ప్రకారం చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. అలాగనే ఇలాగా చేయటం వలన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇవాళ యోహాన్ రాసిన పత్రిక 16వ అధ్యాయం చివరి వచనం 33వ వచనంలో వాక్య ధ్యానం చేసుకుందాం. మీకు సమాధానం కలుగునట్లు నేను ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించునని రాయబడిందనమాట. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి అని ప్రభు చెప్తున్నాడు అనమాట. లోకములనగా ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకములనగా ఆయన నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అనేది శ్రమ అంటే బాధలు. ఆయన నమ్ముకున్న వారిని కొందరు నిందిస్తుంటారు, కొందరు దూషిస్తుంటారు, కొందరిని వెలివేసినట్టు అలా చేస్తుంటారు. కానీ వారు ధన్యులు. ఎందుకంటే ప్రభు నందు విశ్వాసం ఉంచి అలాగా చేసినందువలన మనుషులు తిరస్కరిస్తున్నారు, కానీ దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. మనుషులు మన దగ్గర మన ధనం ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు అందరూ దగ్గరకు వస్తారు. అన్నీ పోయినప్పుడు దూరం వెళ్ళిపోతారు. వారు మనల్ని నిజంగా ప్రేమించట్లేదు కాబట్టి, మనం మేలు కోరట్లేదు కాబట్టి వారు అలా దూరం వెళ్ళిపోతున్నారు. ఏమున్నా లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు విడిచినా కానీ మనల్ని విడువని దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఆయన నమ్మకస్తుడు అనమాట. మేలు చేయటం మాత్రమే ఆయనకి తెలుసు, కీడు చేయడం అనేది ఆయనకి తెలియదు. కాబట్టి ఆయన మనకి మేలు చేయాలని, మనం పాపం నుంచి విడుదల కలిగి చేయాలని మన కోసం ఆయన తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా సెలవులో ఆయన బలి అయ్యాడనమాట. ఎందుకంటే మనం పాపంలో నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా, మనం పరిశుద్ధంగా జీవించి ఆయన రాజ్యంలో ప్రవేశించడం కోసమే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన కూడా ఎన్నో నిందలు, హింసలు, బాధలు భరించాడు అనమాట. సెలవులో మన పాపాల నిమిత్తం సెలవేయమని అక్కడ ఆ దినాల్లో ఆ ప్రజల కేకలు వేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు అనమాట. ఆయన మీద లేని నిందలు వేసినా కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకోసం అంటే మన మీద ప్రేమ కలిగి మనం నశించిపోకుండా ఆయన రక్తం కార్చాలని, ఆయన సెలవులో రక్తం కార్చడం అనేది తండ్రి చిత్తం, ఇష్టం అనమాట. కాబట్టి ఆయన తండ్రి చిత్తం, ఇష్టం నెరవేర్చడం కోసం మనల్ని పాపం నుంచి విడుదల కలుగ చేయడానికి, శాపం నుంచి విడుదల కలుగ చేయడానికి, మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడం కోసం ఆయన మౌనముగా ఉండి తన ప్రాణాన్ని అర్పించాడు అనమాట. మన కోసం, పాపులమైన మన కోసం. ఆయన మనం ఈ పాపంలో నశించిపోకుండా రక్షించడం కోసం మన కోసం ఇచ్చాడు. కాబట్టి మనుషులు అలా చేయలేరు. ఎందుకోసం అంటే మన కోసం ప్రాణం పెట్టలేరు, ప్రాణాన్ని ఇయ్యలేరు. వారు ఏం చేస్తారంటే బాధలు కలిగినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపోతారు. ఎవరు ఎంత మాత్రం నమ్మదగిన వాడు కాదనమాట. ఎందుకంటే అందరూ మనకున్నాం అనుకుంటారు, కానీ ఎవరు ఉండరు. మనకి సమస్య వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు అందరూ ఏంటంటే ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటారు. ఇది మనుష్య రీతి, సహజంగా ప్రతి ఒక్కరేలో జరిగిద్ది. ఎవరో 100లో ఒక్కరు మాత్రమే నేనున్నాను అని చెప్పి, నేను సహాయం చేయగలనని చెప్పి ఒక మంచి మనసు కలిగిన వారు ఎవరో ఒకరు ఉంటారు, కానీ అందరూ అలా ఉంటారు. ఈరోజు ఈ దినమంలో స్వార్థపరులు అన్నమాట. స్వార్థములు కలిగిన వారు, ధనాపేక్ష అనగా డబ్బాశ కలిగిన వారు, ఇలాంటి వారే. కానీ నిజమైన స్నేహితులు అనేవారు చాలా తక్కువ ఉంటారు ఈ రోజుల్లో. మనకి నిజముగా స్నేహితుడిగా ఉండాలనుకున్నది ఎవరంటే ప్రభు అయిన యేసయ్యని మనకు స్నేహితుడిగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టడు, రోగాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టడు, బాధలో ఉన్నప్పుడు విడిచిపెట్టడు, అపాయంలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టడు. అన్ని విషయాల్లో మనల్ని ప్రభా నన్ను కాపాడు దేవానికి స్తోత్రములని మనం ఒక మాట పలికి ఉంటే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, మన కంటికి కనబడు ఆత్మస్వరూపి. ఆయన మనకు కనపడకుండానే మనకు సహాయం చేస్తాడు, మనకు కనపడకుండానే మనల్ని ఆదుకుంటాడు, మనకు కనపడకుండానే మనల్ని ఆపదల నుంచి, అపాయాల నుంచి తప్పించి రక్షిస్తుంటాడు అనమాట. ఎందుకంటే ఇవన్నీ నా అనుభవాలు అనమాట. దేవుడు నా ఎడల అనేక మేలులు చేశాడు. ఇసుక రేణువుల వలె అనమాట. విస్తారమైన ఇసుక రేణువులు ఎలా ఉంటాయో, ఇసుకని రేణువుల లెక్క వేయడం అనేది ఆ కష్టం అనమాట. అలాగే దేవుడు నా విషయంలో అన్ని మేలులు చేస్తున్నాడు అనమాట. ఆయన నమ్ముకున్న తర్వాత నమ్మాలి. ఏదైనా కానీ ఆయన నాకు మేలు చేస్తాడు అని నమ్మాలి, చేసేంత వరకు నమ్మాలి. అప్పుడు మనకు ఒక పరీక్ష అనేది కలుగుతుంటుంది అనమాట. మన విశ్వాసంలో నిలబడగలమా
లేదా నీతిలో భక్తిలో నిలబడగలమా లేదా అని మనకి పరీక్ష కలుగుతుంటుంది. మనం నిలబడాలి. మనం నిలబడినప్పుడు ఆయన మనకు అన్ని మేలులు చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే నా కోసం ఈ బిడ్డ, ఈ భక్తుడు, ఈ శిష్యుడు, ఈ స్నేహితుడు నిలబడగలడా లేడా అని పరీక్ష అనేది కలుగుతుందన్నమాట. మనం ఉదాహరణకి పిల్లలు చదువుకున్నప్పుడు ఆ పరీక్షలు వారు ఆ చదువులు పాఠాలు బాగా చదువుకున్నారా లేదా అని వారికి పరీక్షలు పెట్టడం అనేది జరుగుతుంటుంది అనమాట. జరిగినప్పుడు వారు బాగా చదువుకుని ఉంటే చక్కగా వాటికి ప్రశ్నలకి సమాధానం రాస్తారన్నమాట, జవాబులు రాస్తారు. చదువుకోకపోతే రాయలేరు, వాటికి జవాబు ఇవ్వలేరు. అలాగని మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము బాధ అయినా, కష్టమైన, నష్టమైన, రోగమైన, దుఃఖమైన, ఏది ఏమైనా ఆయనలో నిలిచుంటే ఆయన మనల్ని తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు. ఎందుకంటే మన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు ఆయన. మనం ఆయనలో నిలబడమా, మన పరీక్షలో గెలమా అనేది అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అనేది ఆయన ఆలోచన చేసి చేస్తాడు. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని పేరు. కాబట్టి ఆయన ఆశ్చర్యమైన కార్యములు రీతిగా చేస్తాడనమాట. ఆలోచన చేసి చేస్తాడనమాట. మనకి ఏ కార్యములైనా కూడా మనం నిలబడాలి. మనను ఈ లోకంలో మనుషులు నిందిస్తారు, దూషిస్తారు, సనుగుతారు, గొనుగుతారు. మనం నిలబడాలి. మనం చక్కగా నిలబడాలి. నిలబడినప్పుడే మనం ఆయనలో జయించగలము. నేను లోకమును జయించున్నానంటున్నాడు ప్రభు. ఈ లోకంలో పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, రోగాలను, దుఃఖాలను, మరణాన్ని కూడా జయించాడు అన్నమాట. మరణం జయించి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే దేవుణ్ణి మరణం అనేది ఆపడం అనేది అసాధ్యం. మనుషులు చనిపోయి లేవటం అనేది కష్టమేమో కానీ దేవునికి దేవుణ్ణి ఆపడం అనేది అది అసాధ్యమైన కార్యం అనమాట. ఆయనకి మరణం అనేది ఒక నిద్ర లాంటిది అనమాట. ఆయన నిద్రపోయి 3వ దినమున లేచినట్లుగా మరణం నుంచి ఆయన లేచి బయటికి వచ్చి పునరుద్ధానుడై ఈరోజు ఆయన ఆత్మస్వరూపిగా ఈ లోకంలో తిరుగుతున్నాడు. ఆయన ఎవరు చూడగలరంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని రాయబడి ఉంది. హృదయ శుద్ధి అంటే మన హృదయంలో ఏమి కల్మషం ఉండకూడదు అనమాట. మన హృదయంలో దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించకూడదు, మన హృదయంలో ఏది ఉంచుకోకూడదు అనమాట. అప్పుడే మన హృదయం పరిశుద్ధంగా పరుచుకోవాలి. మన హృదయం పరిశుద్ధపరుచుకొని ఖాళీగా చేసుకొని ప్రభువుకు అవకాశం ఇస్తే అప్పుడు మనము పాపాన్ని క్షమించమని ప్రభు అడిగినప్పుడు ఆయన క్షమించినప్పుడు మన హృదయంలో ఏ కల్మషం లేకుండా ఉన్నప్పుడు, మనం హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు కనపడతాడు, మనతో మాట్లాడతాడు. మనం ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలనేది నేర్పుతాడనమాట. ఆయన మంచి స్నేహితుడు, మంచి నాయకుడు అనమాట. మనం చేయి ఎప్పుడైతే ఆయనకు అందిస్తామో మనం తప్పక చేయి పట్టి విడవక నడిపించే దేవుడు అనమాట. ఎందుకంటే ఎన్నో అనుభవాల్లో నుంచి నన్ను దేవుడు నడిపించున్నాడు, ఎన్నో దర్శనాలు నాకు చూపించున్నాడు అనమాట. కాబట్టి క్రింద పాతాళం అనేది ఉందని చెప్పి ఆయన ఒకానొక దినముందు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నా భుజం మీద చేయి వేసి పైకి లేమన్నాడు అనమాట. లేచినప్పుడు అది కింద భూమిలోనికి వెళ్ళిపోతుంది, లిఫ్ట్లో నుంచి వెళ్తున్నట్టుందన్నమాట. చీకటిగా ఉంది. కిందకి వెళ్ళిపోయినాక ఒక లోకం అనేది ఉంది. ఆ లోకం అనేది మొత్తం అనమాట మంటలు అనమాట, అగ్నితో నింపబడి ఉంది. అక్కడ అనేకులు ఆ నరకములు అనమాట ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ, కేకలు వేస్తూ అల్లాడుతున్నారన్నమాట. వారు కొందరైతే నా కళ్ళ ముందే చనిపోయిన వారు అక్కడ చూడటం అనేది జరిగిందనమాట. దర్శనంలో ఆ పాతాళం అనేది ప్రభు చూపించాడనమాట. ప్రభు వారికి మరికి ఒక అవకాశం లేదని అడిగితే భూమి మీద ఉన్నప్పుడే, అనగా ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రాణము, శరీరం, ఆత్మ కలిగి ఉన్నప్పుడే నాకు అవకాశం ఇస్తాయి, నేను కాపాడగలను. ఎక్కడికి వస్తే నేను ఏం చేయలేని ప్రభు ఒకటే మాట చెప్పాడు అనమాట. అక్కడికి వెళితే ప్రభువును, దేవుడునైనా రక్షకుడైన చెప్పుకునే గొప్ప దేవుడు కూడా ఏం చేస్తానంటే అక్కడికి వెళితే నేను ఏం చేయలేని ఒకటే మాట చెప్తున్నాను అనమాట. ఆయన ఆ మాట చెప్పాడంటే అక్కడికి వెళ్ళినా కాపాడటం అనేది ఎవరి వలన జరిగే పని కాదనమాట. మనం బ్రతికుండగాని, మనలో ప్రాణం ఉండగాని, మనలో ఆత్మ ఉండగాని, మనం భూమి మీద ఉండగాని మనం ప్రభువుకు అవకాశం ఇస్తే, పరిశుద్ధుడైన ప్రభువు నందు మన విశ్వాసం ఉంచితే, మన పాపాలని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. మనం చేపట్టి విడవక మన పాపాలను క్షమించి, మన రోగ దుఃఖ వ్యసనాలను క్షమించి, మన శాపాలను కొట్టివేసి మనల్ని ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలాగా పరిశుద్ధమైన పిల్లలకు మనల్ని మార్చి పరిశుద్ధమైన జీవితం, నూతన జీవితం మనకిచ్చి మనల్ని ఆయన నడవలసిన మార్గమును మనల్ని ఆయన నడిపిస్తాడనమాట. ఆయన నన్ను దర్శించి నేను చూడాలని ఆశ కలిగినప్పుడు
కొన్ని ఉపవాసముల ద్వారా ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు దర్శించిన దినములేనిగా 1200 సార్లు నాతో ఆయన కనపడటం, మాట్లాడటం అనేది జరిగిందనమాట. బైబిల్లో ఏముంది? ఏ నరుడును ఆయన్ని చూడలేదు, చూసి బ్రతకలేదు అని ఉంది. మనం చరిత్రనే తిరగరాసే వారికి ఉండాలనేది నా ఆలోచన అనమాట. ఎందుకంటే మనకు కూడా అసాధ్యమైనది ఏది లేదని రాయబడింది. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని రాయబడింది. ఎందుకంటే నమ్మి మనం ఏ కార్యమైనా కూడా సాధించగలదలుచుకుంటే మనకు అసాధ్యమైనది ఏది లేదనమాట. మనం దేవుని చూడాలనుకుంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఆయన మనల్ని దర్శిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనకు కనపడతాడు. మనం ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, అన్ని విషయాలు ఆయన మనకు తోడి నేర్పుతాడనమాట. నిజముగా ఆయన్ని ఈ లోకంలో దేవుడిగా అంగీకరించిన వారు ఎందరో ఉన్నారనమాట. ఆయన ఈ లోకంలో ఒక్క మనుష్యుడు కూడా నశించిపోవడం, నరకానికి వెళ్ళడం అనేది ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి అనేక సేవకులని ఆయన లేవనెత్తి ఆయన మాటలు చెప్పించి అందరూ కాపాడబడాలని ఆయన ప్రేరేపణగా అన్నమాట. హృదయాల్లో మాటలు ఆయన కలగజేస్తేనే మాట్లాడటం జరుగుతుంది, కానీ తనంతలో తాను ఎవరూ మాట్లాడలేరు. ఆయన ఆలోచన ఇచ్చి మాట్లాడండి, మీరు ఇలా మాట్లాడండి, ఎవరు నశించిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు, మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన సేవకుల్లో ఆయన పిల్లల్లో ఉండి మాట్లాడితేనే తప్ప ఎవరు మాట్లాడలేరు అనమాట. అంత ధైర్యం అనేది ఎవరికి రాదు. ఎందుకంటే ఆయన ఆత్మ కలిగి ఉన్న వారికి ధైర్యం వస్తుంది. ఆయన ఆత్మ కలిగి ఉన్న వారే మాట్లాడగలుగుతారు. ఆయన ఆత్మ కలిగి ఉన్న వాళ్ళే ఎక్కువగా ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతారన్నమాట. కాబట్టి నేను లోకమును జయించున్నాను అన్నాడు ప్రభు. ఆయన లోకాన్ని జయించున్నాడు. సమస్తం ఆయన పాదముల క్రింద ఉందన్నమాట. ఆయన ఈ లోకాన్ని జయించిన ప్రకారం మనం ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయనలాగా మనం ఈ లోకంలో ఆయనలాగా జీవించి జయించే కృప మనకు అనుగ్రహించున్నాడు, అధికారం మనకి ఇచ్చున్నాడు. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే సమస్తం నీకు సాధ్యమని రాయబడింది. కాబట్టి మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే మనము నమ్మి చేస్తామో అప్పుడు అవి జరుగుతుంది. ఎందుకంటే ఆయన మన ప్రభు మన పక్షాన ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, మనకు ద్వారా అనేక కార్యములు ఆయన చేస్తున్నాడు అని చెప్పి మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయన అప్పుడు మనకి తోడుగా ఉండి ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. జయించిన యేసయ్య మన పక్షాన ఉండగా మనల్ని ఈ లోకంలో ఏది జయించలేదు. ఏంటంటే రోగం జయించలేదు, దుఃఖాలు, వ్యసనాలు ఏది జయించలేదు. మనం అడిగే విధానం మీదనగా ప్రార్థన చేసినప్పుడు జయించిన యేసయ్య నీకు ఇష్టమైతే పాపాన్ని నేను జయించుటకు నాలో నీ ఆత్మకార్యం జరిగించు ప్రభువా నీ స్తోత్రములు అని ఇలా అడగాలన్నమాట. మన రోగాలను మనం కొంగదీస్తున్నప్పుడు జయించిన యేసయ్య నీకు ఇష్టమైతే రోగాలను జయించే కృప నాకు తోడుగుంచు ప్రభువా నీకు స్తోత్రములు అని మనం అడగాలి. అప్పుడు మనల్ని ఏ రోగాలు జయించలేవు. జయించిన యేసయ్య నీకు ఇష్టమైతే ప్రతి సమస్యను నేను జయించుటకు నాలో నీ ఆత్మకార్యం జరిగించు ప్రభువా నీకు స్తోత్రములు అని మనం అడగాలి. ఎప్పుడైతే మనం ఇలా అడుగుతామో అప్పుడు మనం ప్రతి సమస్యను, ప్రతి రోగాన్ని జయించగలం. మొండి వ్యాధులను కూడా జయించిన యేసయ్య నీకు ఇష్టమైతే ఈ రోగాన్ని జయించుటకు సహాయం చేయ ప్రభువా, ఈ బలహీనతను జయించుటకు సహాయం చేయ ప్రభువా నీకు స్తోత్రములు అని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనకి ప్రభువు మనకి తోడుగా ఉండి ప్రతి విషయంలో మనకి దేవుడు జయాన్ని ఇస్తాడనమాట. అడిగే విధానం కూడా మనము వాక్యానుసారంగా అడగాలంటే బైబిల్లో ఉన్న మాటల ప్రకారం మనం ప్రార్థన చేయాలి. ఆ మాటల ప్రకారం దేవుని మనం స్తుతించాలి. అలాగే మనం అన్నమాట దేవుని మాటల ప్రకారం మనం ఆ మాటలు విని ఆ ప్రకారం నడుచుకుంటే మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతాం అన్నమాట. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు జీవించులాగన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య నీకు ఇష్టమైతే ప్రభువా నీ ఉపదేశం తండ్రి, నీ నిత్య జీవపు మాటలు వింటున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీకు సాక్షులుగా నిలవబెట్టమని, వందనములు, స్తోత్రములు, స్తుతులు, మహిమని పరిశుద్ధమైన నామానికి చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం యేసయ్యను మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.